నాకు డౌట్ మ్యామ్, ఇది పర్సనల్ క్వశ్చనే. బీయింగ్ అ సైకాలజిస్ట్, మీరు ఇలా మనుషుల్ని అనలైజ్ చేసి, పరిస్థితుల్ని అనలైజ్ చేసి, నేను అనుకుంటున్నా మీ ఇంట్లో అసలు వాగ్వాదాలు, గొడవలు ఏది ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ వచ్చి ఏదైనా యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటే మీరు చక్కగా కూర్చొని దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ బిహేవియర్ అని నోట్స్ రాస్తారా? హౌ ఇస్ యూ అట్ హోమ్? అసలు మీరు పూర్తిగా పప్పులో తప్పులో వేసేసారా? 2 కాళ్ళు వేసేసారు. ఓకే. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా అంటే మనిషినే, నేను కూడా భార్యని, అమ్మనే, నేను కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా పైగా అందరివి విని విని చక్కగా ఓపికగా వాళ్ళకి చెప్పి ఇంట్లోపల వెళ్ళగానే ఏదన్నా అయిందంటే కాకపోతే అంటే ట్రై టు బీ బ్యాలెన్స్డ్. అంటే నేను మర్చిపోతాను నేను కౌన్సిలరు ఇది అని. వన్స్ ఇది దాటి వెళ్ళిపోయానంటే మళ్ళీ నార్మల్ వైఫ్, నార్మల్ ఇది ప్లస్. కానీ ఎంతో కొంత అంటే అది ఏమంటారంటే ఇప్పుడు కౌన్సిలర్ అయినాక రిఫైన్ అయ్యాను, కానీ ముందు నుంచే ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది. అంటే సాఫ్ట్ నేచరా లేకపోతే కొంచెం మెచ్యూరిటీ థింకింగ్ ఉందా అనేది. సో నాకు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి పీపుల్ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ రియలీ అంటే శాంత స్వభావురాలని, గట్టిగా మాట్లాడదని, లేకపోతే అట్లా కొంచెం ఉండేది. ప్లస్ ఎవరన్నా కూడా నా దగ్గరికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెచ్చి షేర్ చేసి చెప్పగలిగి నేను చెప్పింది విని రిలీఫ్ పొందే ఇది అప్పటి నుంచే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు సైకాలజీ సబ్జెక్ట్ చదవాలి, ఐఎమ్ ఫిట్ ఫర్ కౌన్సిలింగ్ అనేది నాకు అక్కడే వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారానే తెలిసింది. బట్ ఇంట్లో మాత్రం మీరు అన్నట్టు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని. ఇప్పుడు మా ఆయన్ని గదిలిచ్చారంటే బోల్డ్ కంప్లైంట్స్ ఉంటాయి, మా పిల్లల్ని గదిలిచ్చారంటే అబ్బో ఉంటాయి. బట్ ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి కాబట్టి దే రియలైజ్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ ఎవరి పిల్లలు వాళ్ళని అది చెప్పాల్సిన వచ్చిన రోజు మాత్రం యు ఆర్ ద బెస్ట్ మదర్ అంటారు అనుకోండి, అవి కూడా ఉన్నాయి. బట్ ఏదన్నా చెప్పబోతే వాళ్ళు తల్లిగానే చూస్తారు, కానీ తిను పెద్ద సైకాలజిస్టు, తిని చెప్పేది వినాలి అలా ఏం ఉండదు. అమ్మ ప్లీజ్ నీ కౌన్సిలింగ్ మాకు అక్కర్లేదు, యు ఆర్ ఏ మదర్ హియర్ అని చెప్తారు. లేదంటే నీది అక్కడే చెయ్యి, నువ్వు ఇక్కడ కాదు అని చెప్తారు. అసలు మేము నీ క్లాసు వినదలుచుకోవట్లేదని చెప్తారు. ఇక మా హస్బెండ్ అయితే ఏదన్నా ఇప్పుడు ఇలా నేను అరిచాను అనుకోండి, పొరపాటున ఏదన్నా విసుక్కున్నా అనుకోండి, నువ్వు ఇంకేం సైకాలజిస్టు. ఇది కూడా మళ్ళీ ఇది ఎలా ఉందంటే మేము చేయాల్సినవన్నీ చేసేస్తాం, బట్ మీరు మాత్రం సైకాలజిస్ట్ గానే బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను అంటాను, సో యు ఆర్ ఆల్ నాట్ మై క్లయింట్స్ అంటాను నేను. గుడ్ వన్. కాబట్టి అవన్నీ చక్క మామూలుగానే ఉంటాయి. బట్ బేసిక్గా చాలా తక్కువ. రావని ఇదేంటి స్వామిని యోగిని అని నేను అనను, కానీ బట్ ముందు నుంచి బ్యాలెన్స్డ్గానే ఉండటానికి ఎక్కువ ట్రై చేసేదాన్ని నేను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ. సో నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సపోజ్ ఇప్పుడు మా హస్బెండ్ విసుక్కున్నారనుకోండి, ఐ కెన్ అండర్స్టాండ్ వేర్ హీఈస్ కమింగ్ ఫ్రమ్. అది నా మీద విసుగా, పరిస్థితుల మీద విసుగా ఏంటి అనేది ఐ కెన్ డిఫరెన్షియేట్. ఓకే. ఇంకా ప్లస్ ఇంకోటి సునైనా ఏజ్తో పాటు వచ్చే మెచ్యూరిటీ కూడా ఉంటుంది. 25 ఏళ్ళప్పుడు ఉండే టెంపరు 50 ఏళ్ళప్పుడు ఉండదు. ప్లస్ మన ఇంట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది అర్థం కూడా ఎక్కువ అవుతారు ఇన్ని ఇయర్స్ జర్నీలో. మా అబ్బాయికి ఏంటి టెంపర్మెంట్స్, ఏది చేస్తే నచ్చదు, మా అమ్మాయికి ఏది నచ్చదు, వాట్ ఈజ్ షీ థింకింగ్, వాట్ ఈజ్ మై హస్బెండ్ థింకింగ్ అనేది తెలిసిన తర్వాత మనం అదే నేను అందే. సో మౌల్డింగ్ దెమ్ అకార్డింగ్ టు అస్, మౌల్డింగ్ అస్ అకార్డింగ్ టు దెమ్, ఇదేమి తప్పు కాదు అనేది ఫస్ట్ ఆ ఈగో వదిలేసుకుంటే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. దిస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ దట్ యూ హ్యావ్ టోల్డ్ టుడే మ్యామ్. మౌల్డింగ్ తప్పు కాదు. ఇది మనకి అదే అంటున్నా, కమింగ్ బ్యాక్ టు దిస్, సోషల్ మీడియాలో ఉన్న ఈ 30 seconds రీల్ చూసి మన జీవితానికి అది టిప్స్ కింద ఫాలో అవుతూ ఉంటాం. కానీ అది తప్పు. ఇందులో నువ్వు అన్వయించుకోగలిగింది ఎంత, నీకు అవసరం ఉన్నది ఎంత. అగైన్ మీరు చెప్పిన టిప్పే, ఈ టిప్ మాత్రం అది ఒకలాంటి సంజీవిని హ్యూమన్ కైండ్కే. మ్యామ్ 100% ఒక రిలేషన్షిప్లో నేను ఇచ్చా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ మీకు వస్తుందా రిలేషన్షిప్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు? అంటే నేను మొత్తం ఇచ్చాను మేడం, 100% ఇచ్చా, స్టిల్ ఇట్స్ నాట్ వర్క్. అసలు 100% ఉందంటారా? అదే అంటున్నాను. లక్కీగా కొంతమంది ఎక్కువ మట్టుకు కొంతమంది ఏంటంటే వాళ్ళు దే కమ్ విత్ క్యూరియాసిటీ. మా రిలేషన్షిప్ వర్క్ అవ్వట్లేదు ఎందుకంటారు,
వీ వాంట్ టు నో యాక్చువల్లీ వాట్ ఈస్ గోయింగ్ త్రూ అండ్ వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అని వస్తారు. అసలు వీళ్ళతో ప్రాబ్లమే ఉండదు సునైనా, ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్. Okay, they know that something is going wrong already. And they are with open mind to change themselves, to know what is the reason and to adapt or change according to the for the betterment of the relationship. వీళ్ళతో అసలు ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం వల్ల ఎక్కడొస్తుందంటే ఇద్దరు తనదే తప్పు అని ఆవిడదే తప్పని అతను అనుకున్నప్పుడు అసలు ఇద్దరిది అంటే ఇలా ఉంటారు. ప్లస్ నాది తప్పు ఉంది కానీ నాది చాలా తక్కువ తప్పు, ఈవిడది ఎక్కువ తప్పులు, అది కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ ఐ అగ్రీ టు దట్ ఆల్సో, ఎందుకంటే అందరూ 50-50 తప్పులు చేయాలని లేదు కదా, అఫ్ కోర్స్. కానీ 80-20 అయినా ఇఫ్ యూ కరెక్ట్ దోస్ 20%, ఈ 80లో చాలా చేంజ్ వస్తుంది. ఈ 80% 80 అవ్వటానికి రీజన్ ఉండదు అప్పుడు. ఓకే, యా. సో మన చిన్న కరెక్షన్స్ ద్వారా కూడా ఎక్కువ బెటర్మెంట్, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది రిలేషన్షిప్లో. అసలు కరెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా మేడం? తప్పకుండా ఉంటుంది సునైనా. ఏదైనా సరే ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు. అసలు చేయలేము అనేది ఏదీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏది మన కంట్రోల్లో ఉంది, ఏది మన కంట్రోల్లో లేదు. వాట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, వాట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు చేంజ్ చేయగలిగిని నువ్వు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్పితే అవతల వ్యక్తిలో అన్ని నువ్వు మార్చాలని ట్రై చేసినప్పుడు వస్తుంది ప్రాబ్లము. ఓకే, అండర్స్టూడ్. మ్యామ్, ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు పేరెంటల్ గైడెన్స్ లేకను అణిగిపెట్టి ఒకటేసారి ఫ్రీడమ్ వచ్చినప్పుడు, లేదా నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తా అనుకున్నప్పుడు, ఎనీ ఎక్స్ట్రీమిటీస్, యంగ్ ఏజ్ లైక్ బిలో 30 అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెయ్యాల్సినవి చెయ్యకూడనివి ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్తో ట్రై చేస్తారు. ప్రతిసారి ఎడ్జ్ పెట్టుకుని అది దాటేసి రిస్కులు చేసుకొని నానా చేస్తారు. ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అది యూనివర్స్ మనల్ని కొట్టడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, భగవంతుడు కావచ్చు. దేర్ యూ విల్ నాట్ రికగ్నైజ్ దట్ పాస్ట్ సెల్ఫ్. అది నేను కాదు, అది ఎవరు, నేను కాదు, అది నాకు అనిపించిందని చేసేసా, మీరన్నదే అనిపించినవన్నీ చేసుకుంటూ పోయా. కానీ నన్ను అడిగితే నాకు ఇప్పుడు అది అవసరం లేదని అనిపిస్తుంది అని అనుకున్నప్పుడు ఈ లైఫ్ తాలూకు వాసనలు భవిష్యత్తు మీద పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దానికి చాలా మానసిక శక్తి కావాలి, స్ట్రెంగ్త్. ఎలా వస్తుందంటారు మ్యామ్? ఎనీ టిప్స్ అంటే సునైనా ఇక్కడ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ అనే దాన్ని బట్టి నువ్వు ఆ వాసనలని వదిలించుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అది నెగిటివ్ సైడ్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ కాబట్టి నువ్వు అది దాటి నేను ఇన్ని చేసేసాను, ఫ్రీడమ్ పేరుతో నేను ఇంత అంటే బౌండరీస్ క్రాస్ చేశాను, ఇలా బ్రతికాను, కానీ ఇది నేను కాదు, అలా క్రాస్ అవుట్ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఇప్పుడు ఏదో ఒక పల్లెటూరు నుంచి వస్తారు, ఇంటర్ వరకు రుద్దుడు, ఆ తర్వాత ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, సిటీస్కి వస్తారు. సిటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఉండరు అక్కడ. ప్లస్ అప్పుడు ఏంటంటే ఎలా ఉంటారంటే అచ్చం ఒక పంజరాల్లోంచి బయటకు వదిలేసిన పక్షుల్లాగా ఉండి అంటే ఏ డైరెక్షన్లో ఫ్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళటానికి మనం ఎగరాలి అనేది తెలియక ఒకేసారి వచ్చిన స్వేచ్ఛని అంటే సద్వినియోగం చేసుకోలేక ఈ క్రమంలో ఎలాంటి ఫ్రెండ్స్ని చూస్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు ప్రాపర్గా ఎగిరి ఒక మంచి చెట్టు మీద వాలగలుగుతున్నారా, లేకపోతే వెచ్చలగా అంటే ఏదో ఒక చెట్టు మీద ఇష్టం వచ్చినట్టు వాలిపోయి ఇష్టం వచ్చిన ఎక్స్పీరియన్సెస్ని చూసి ఎంజాయ్ చేసి దాన్ని ఎంజాయ్మెంట్ అనుకుని ఒక నెగిటివ్ పాత్స్లోకి, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్లోకి వెళ్ళిపోతూ దాన్ని ఎంజాయ్మెంట్ అనుకునే ప్రమాదాలు అసలు ఇప్పుడు ఉన్నాయి. దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ అండ్ లివింగ్ అ లైఫ్. ఎస్. సో ఇంకొకటి పియర్ ప్రెషర్, వెనకబడిపోతున్నామేమో. ఇప్పుడు అమ్మాయిలు తాగకపోతే మనం ఇప్పుడు మోడర్న్ కాదేమో. సో నలుగురు ఫ్రెండ్స్ పబ్కి వెళ్తున్నారు, మనం కూడా పబ్కి వెళ్దాం, కానీ పబ్లో కూడా తాగితేనే కల్చర్ ఏమో. సో ఓకే, అది ఒక వరకు ఎంతవరకు తాగాలి, ఎంతవరకు తీసుకోవాలి,
నీ ఒంటి మీద నీకు సోయి లేదు, ఆ, ఎవడి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉన్నా నీకు పట్టనంతా చేయాలా. చెయ్యాలా అంటే ఏంటి, ఆ బౌండరీస్ తెలీదు. అలా అని ఇప్పుడు తాగటం తప్ప వెళ్ళటం తప్ప అంటే అగైన్ దట్స్ అ డిఫరెంట్ థింగ్, అది మీ విచక్షణ. కానీ వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ కంట్రోల్లో నువ్వు ఉండగలిగావా లేదా, అది ఎంతవరకు తీసుకోవాలి, నువ్వెంతవరకు ఉండగలవు, ఇవేమి మర్చిపోయి ఇంకొక చాలామంది ఏంటంటే అసలు మన ఇంట్లో ఏ పరిస్థితుల నుంచి వచ్చాం మనం, మన తల్లిదండ్రులు కూలి చేసుకుని మనకు డబ్బులు పంపిస్తున్నారా, రిక్షా దొక్కి పంపిస్తున్నారా, ఆటో నడిపి పంపిస్తున్నారా, వ్యవసాయం చేసి సరైన వర్షాలు పడక పంపిస్తున్నారా, లేకపోతే మనం సిల్వర్ స్పూన్తో పుట్టామా, గోల్డెన్ స్పూన్తో పుట్టామా, వీటిని బట్టి కూడా ఇక్కడ నీ క్రాసింగ్ బౌండరీస్కి నీకు ఒక పరిధి ఉండాలి కదా. ఉండాలి. ఇప్పుడు గోల్డెన్ స్పూన్ అదేంటి ప్లాటినం స్పూన్తో పుట్టిన వాళ్ళతో కంపేర్ చేసుకుని మనం రోజువారీ నెలకి అయ్యే ఖర్చుని బట్టి చూసుకుని పంపించే తల్లిదండ్రులు, ఇంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఒకేలాగా బిహేవ్ చేయాలి అని ఇక్కడికి వచ్చాక సర్కిల్స్తో కలిసిపోయి నేను అలాగే ఉండాలి అనుకుంటే అంటే ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ రూట్స్ని మనం మర్చిపోతున్నట్టే కదా. మన తల్లిదండ్రుల ఆశలు, మనల్ని ఎందుకు పంపించారు, కష్టపడి హాస్టల్లో పెట్టి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతోంది ఇది చదివించాలంటే, అవి పోయి అంటే అది ఆలోచించగలిగేంత మెచ్యూరిటీ పిల్లల్లో లేక, ప్లస్ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఇప్పుడు మనం అసలు ఆల్కహాల్ గురించి మాట్లాడాల్సిన పనే లేదు సునైనా. అది చాలా చిన్న థింగ్ ఇప్పుడున్న అసలు అదర్ సబ్స్టెన్సెస్ లైక్ వీడ్, గాంజా, మారువానా, కోకైన్ వీటితో పోలిస్తే అసలు ఆల్కహాల్ ఈజ్ నథింగ్. పోన్లే 2 పెగ్గులు వేసుకుని ఉంటే చాలు మా అబ్బాయి, ఆ వీడ్ అనకుండా ఉంటే చాలు అని తల్లిదండ్రులే, చెప్పాను కదా ఇప్పుడు తల్లిదండ్రులే భయపడాల్సిన పొజిషన్లో ఉన్నారు, పిల్లలు కాదు మేడం. కానీ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి సమాజానికి చూపిస్తున్నా, కానీ అది అసలు నేను కాదు. 1-2 degrees కాదు, 365 degrees చేంజ్. వీడు తీసుకుంటే నీకు మైండ్ రిలాక్స్ అవుతుంది, నీకు నిద్ర వస్తుంది, లేకపోతే నువ్వు కామర్ అవుతావు, లేకపోతే నువ్వు అసలు పోతావు నీ యాంగ్జైటీ తోటి అని సలహా ఒక 40 దాటిన వాళ్ళు ఇవ్వగా నేను చూసా. నాకు ఆ పరిణామాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఇక్కడ వాళ్ళు తప్పనో లేకపోతే ఇంకొకళ్ళు కరెక్ట్ అనో అనడం లేదు. ఇది అసలు ఇచ్చే సలహానా? ఒక దానికి నువ్వు వ్యసనంగా చేసుకొని నీకు నువ్వు పీస్ ఎంచుకో, నిన్ను నువ్వు రిపేర్ చేసుకోవడం పోయి ఒక చిన్న అది ఆ పదార్థానికి నువ్వు బానిసవు అనేది ఒక సలహానా? అంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే సునైనా కూడా రిలాక్స్ అవుతుంది కదా తీసుకోమని చెప్తే అని అనుకుంటారు. ఎందుకంటే నేను గంగలో దూకితే బాగుంది కాబట్టి నువ్వు కూడా గంగలో దూకన్నట్టు వాళ్ళు దాన్ని గంగలో దూకటం అని అనుకోవట్లేదు. దే రియల్లీ అంటే జెన్యూన్లీ ఫీల్ దట్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ ఫ్రస్ట్రేషన్స్ బై యూజింగ్ దిస్. ఇది ఎందుకు అంటే అగైన్ చాలా రీజన్స్ ఉంటాయి సునైనా. ఏంటంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి లైఫ్లో, ఇన్ఫీరియారిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఉన్న యాంబిషన్స్కి తగ్గట్టుగా వాళ్ళు లేరనే ఒక అభద్రతా భావం ఉంటుంది. అవన్నిటినీ కప్పేసుకుని ముసుగేసుకోవటానికి, దానిలోంచి బయటపడటానికి దాన్ని అది అవ్వలేక అవ్వలేదు అన్న ఫీలింగ్ని ఎలా కోపప్ చేసుకోవాలో తెలియక వీటి ఆశ్రయం పొందుతారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూస్తే బాధేస్తుంది కోపం కంటే కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా సాధించాలి కానీ నేను సాధించలేకపోయాను, సాధించటానికి ఏం కావాలో మనం ఎక్కడ లోపం చేసాం దాన్ని ఏం చేద్దాం అనేది యాక్షన్ తీసుకోవటానికి వాళ్ళకి కలేజా ఉండదు, ఎలా తీసుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక వాళ్ళు ఏంటంటే ఇవి తీసుకుని ఆ బాధని మర్చిపోతూ ఉంటారు. నేను సాధించాల్సింది సాధించలేకపోయాను, నేను అప్ టు డేట్గా లేను, ఉండాల్సిన వ్యక్తిలాగా. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కలలకు అనుగుణంగా నేను ఒక మంచి కొడుకుని కాలేకపోయాను, కూతుర్ని కాలేకపోయాను, అది ఎలా అవ్వాలో తెలియదు, అది అవ్వటానికి ఏం చేయాలో తెలుసు కానీ యాక్షన్ చేయరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి చాలా అంటే వాళ్ళని వెనక్కి పుల్ చేసేవి చాలా ఉంటాయి వాళ్ళ మైండ్లో. నెగిటివ్ థింకింగు, నాట్ ఏబుల్, లో సెల్ఫ్ ఎస్టీము, ఇలాంటివి ఇవి ఉండి అవన్నిటిని ఫేస్ చేయలేక వాళ్ళు ఏంటంటే ఏమంటారు, ఒక
పారిపోవటం అంటారా, వాళ్ళ నుంచి వాళ్ళే కాసేపు ఎగ్జాక్ట్లీ వాళ్ళ నుంచి వాళ్ళే పారిపోయి ఇది తీసుకున్నారనుకో, ఆ కాసేపు వాళ్ళకి ఇదేమీ రాదు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకి రేపు నుంచి నువ్వు చేసేస్తావు, నీకెందుకు అసలు, యూ కెన్ డూ అనే ఫీలింగ్ అది ఇస్తుంది. ఓకే. సో అందుకని వాళ్ళు ఆ ట్రాప్లో ఇరుక్కుపోతారు. ఆ తర్వాత అంటే దురదృష్టవశాత్తు ఏంటంటే అందులోంచి బయటికి రాగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులోనే వ్యసన పరుల్లాగా అయిపోయి దానిలోంచి రీహ్యాబ్కి వెళితే తప్పితే రాలేని వాళ్ళు ఉంటారు. అలా జీవితం పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. అది నాట్ ఓన్లీ విత్ డ్రగ్స్, ఆల్కహాల్, ఏదైనా సబ్స్టెన్సెస్. సో ప్రతి సబ్స్టెన్స్ అబ్యూస్ చేసే వాళ్ళ వెనక ఏదో ఫన్ కోసము, డబ్బులు ఉన్నాయి విచ్చలవిడిగా పబ్కి వెళ్దాం, డ్రగ్స్ చేద్దాం, అది అంటే ప్యాషను అని కాదు. చాలామంది వెనకాల ఒక బయటికి వాళ్ళు మాస్క్స్తో ఉంటారు. వాళ్ళు నువ్వు అన్నట్టు వాళ్ళు కాని వ్యక్తులుగా వాళ్ళు పోర్ట్రే చేసుకుంటూ ఉంటారు. కానీ అదేంటంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని, ఇన్ఫీరియారిటీస్ని, వాళ్ళ చేతగానితనాన్ని, వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేనితనాన్ని, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవటానికి వేసుకునే మాస్క్ ఇది. ఆ కాసేపు ఆ మత్తులో ఉంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. మళ్ళీ రియాలిటీలోకి వచ్చిన వెంటనే దే నో దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ వాట్ దే ఆర్ Again, they go back for that substance. Exactly.